విశాఖ జీహెచ్ఎంసీ 2025 వార్షిక నివేదికను మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ విడుదల చేశారు. గడిచిన ఏడాదిలో రాత్రి పారిశుద్ధ్యం, స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాట్లో మెరుగైన ఫలితాలు సాధించామని వారు తెలిపారు. ప్రజా భాగస్వామ్యంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా రేపటి నుండి నగరంలో 10 కొత్త జోన్లు అందుబాటులోకి రానున్నాయని, వీటి ద్వారా ప్రజలకు పాలనా సేవలు మరింత వేగంగా అందుతాయని వెల్లడించారు. 2025 లోపాలను సవరించుకుని 2026 లక్ష్యాల సాధనకు సమిష్టిగా కృషి చేస్తామని మేయర్ తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆనరబుల్ మేయర్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా అందరి సభ్యులకి నూతన సంవత్సరం చాలా చాలా శుభాకాంక్షలు. మన ఆఫీసర్స్కి అందరికి కూడా నమస్కారం. అదేవిధంగా విశాఖపట్నం సిటీ ప్రజలకు కూడా నమస్కారం. ఇప్పుడు 2025 ఇయర్ ఈ రోజు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే నుంచి ఒక నూతన సంవత్సరం మేము వెల్కమ్ చేస్తున్నాము. దీని భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో కానీ, లాస్ట్ 2 ఇయర్స్లో కానీ, నేను వచ్చిన రోజు నుంచి కానీ, అంటే విశాఖపట్నం ఏరియాలో, విశాఖపట్నం సిటీ సంబంధించి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ యాక్టివిటీస్ అందరూ కూడా భాగస్వామ్యం. దీంట్లో భాగంగా మంచి చేస్తే ప్రజలు మళ్ళీ అభిమానిస్తారు, చెడు చేస్తే ఆ ప్రజలే తిడతారు. దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో తీసుకున్న విధానాలకి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఈవేళ ప్రతి క్షణం కూడా మాకున్న అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ ఒక సమన్వయంతో ఈ రాజకీయాల్ని కలిసికట్టుగా రాజకీయాల్లో భాగంగా, అభివృద్ధిలో భాగంగా ఏదైతే విశాఖపట్నంలో ప్రధాన విషయాలు ఉంటే